విజయసాయి ఉక్కిరిబిక్కిరి తన భార్యను ఆయనే గర్భవతిని చేశారని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భర్త ఆరోపణట. రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య కీలక నేత విజయసాయి రెడ్డి పైన తీవ్రమైన అభియోగాలు వచ్చినాయి. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆమె భర్త ఆరోపణలు చేసిండు విజయసాయి రెడ్డి పైన. ఉత్తరాంధ్రలో వైసీపీలో ప్రకంపనలట. దీనికి సంబంధించిన ఒక వార్త ఏమ విజయసాయి ఉక్కిరిబిక్కిరి విజయసాయి రెడ్డితో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అట. తన భార్యను ఆయనే గర్భవతిని చేశారంటే తీవ్ర ఆరోపణ. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై భర్త ఆరోపణలతో షాకు. ఉత్తరాంధ్ర వైసీపీలో ప్రకంపనలు. ఇది అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, మళ్ళీ ఎవరు, ఏ డిపార్ట్మెంట్కి ఆమా అసిస్టెంట్ కమిషనరు? దేవాదాయ శాఖ, ఒక పవిత్రమైన శాఖ. ఎండోమెంట్ శాఖ అంటే దేవాలయాలను కాపాడి దేవాలయాల అభివృద్ధికి పాటుపడే శాఖకి అసిస్టెంట్ కమిషనర్గా ఉండి ఆమె గర్భం ఎట్లా దారిచిందో తెలవని పరిస్థితుల్లో వాళ్ళ భర్త ఉంటే కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. దాని వెనక విజయసాయి రెడ్డి ఉండు, విజయసాయి రెడ్డి వల్లనే నా భార్యకి గర్భం వచ్చిందని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా ఉంది. అంటే మరి రాజకీయ నాయకుల యొక్క ఎట్లా ఉన్నాయి క్యారెక్టరు, రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి ఇల్లీగల్ వ్యవహారాలు చేస్తే మరి కుటుంబాలు బజార్ను పడకుండా ఏం చేస్తాయి? వీళ్ళు ఏమి నీతి, ఏ నియమాలని ప్రజలకి చెప్తున్నట్టు, ఏమి మోరల్స్ చెప్తున్నట్టు ప్రభుత్వం ప్రజలకి? ఏమో చూస్తే ఒకవైపు దేవాదాయ శాఖ, మళ్ళీ పవిత్రమైన శాఖ, వేరే శాఖ అయితే ఏమో కానీ దేవాదాయ శాఖ అంటే ఒక పవిత్రమైన డిపార్ట్మెంట్ అది. ఆమె అట్లా చేస్తుంది. ఈయన పెద్దల సభ, దేశంలోనే అత్యంత పెద్దల సభ, దానికంటే మించిన సభ లేదు చట్టసభలలో. రాజ్యసభలో మెంబర్ అయినా ఈయనకేనే ప్రత్యేకత, ఆమె ప్రత్యేకత. ఈయన చట్టసభల్లో, పెద్దల సభలో, దేశ అత్యున్నత సభలో చట్టసభ్యుడు, రాజ్యసభ మెంబర్. ఈమె దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్. వీళ్ళిద్దరి యొక్క ఇల్లీగల్ ఎఫైర్ను వాళ్ళ భర్తే స్వయంగా కంప్లైంట్ చేసిండు ఎండోమెంట్ కమిషనర్కి. దానిపైన ఆయన చేసిన కంప్లైంట్ కూడా మనం చూద్దాం స్పష్టంగా. ఇదిగో రాసిండు. నా భార్య గర్భానికి కారణం ఎవరో తేల్చండి. ఎవడు తేలవాలా? తేలిస్తే నీ భార్య తేలాల, ఎందుకంటే ఆమెకే తెలుస్తుంది. నా భార్య గర్భానికి కారణం ఎవరో తేల్చండి. నేను విదేశాల్లో ఉండగా ప్రెగ్నెంట్ అయింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గవర్నమెంట్ ప్లేడర్ సుభాష్ల పైన అనుమానం ఉందట. ఆయనకి స్పష్టంగా పేర్లు కూడా చెప్పి రాసిండు కంప్లైంట్లు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, అదేవిధంగా ప్లీడర్ గవర్నమెంట్ జీపీ, రెవెన్యూ శాఖ జీపీ సుభాష్ల పైన నాకు అనుమానం ఉంది. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేసిన, ఫిర్యాదు కాపీ కూడా పెట్టారు. తన భార్య గర్భానికి తండ్రి ఎవరో తేల్చాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని ఆరోపించారు. ఆమె ప్రెగ్నెన్సీకి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లేడర్ సుభాష్లే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ను కోరుతూ లేఖ రాశారు. కాగా ఇటీవల శాంతి దేవాదాయ శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు శాంతిని. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఒక భర్త నా భార్యకి ఎట్లా గర్భం వచ్చిందో చెప్పండి అని సమాజాన్ని అడిగే పరిస్థితి, గవర్నమెంట్ని అడిగే పరిస్థితి వచ్చిందంటే మరి ఎటుపోతుంది సమాజం? ఏం ఆఫీసర్లు, ఏమి చట్టసభ సభ్యులు, వీళ్ళు సామాన్య ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారు? వీళ్ళే ఎట్లుంటే మరి సామాన్య ప్రజలు ఎట్లా ఉండాలి? ఏం సందేశాన్ని సమాజానికి ఇస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. దీనిపైన సివియర్గా యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ ఈ శాంతి అన్నామా, మళ్ళీ ఆమె పేరు కూడా చూడండి, శాంతి అట. దేనికి శాంతో, ఎక్కడ శాంతో తెలియదు, కానీ మొత్తానికి అక్రమ మార్గంలో అక్రమ సంతానానికి ఒక పునాదేశ కార్యక్రమం చేసింది. దానికి విజయసాయి రెడ్డి, ఇంకొక ఆయన సుభాష్ అట గవర్నమెంట్ ప్లేడర్, వీళ్ళిద్దరే కారణం అని నాకు అనుమానం ఉందని చెప్పి స్పష్టంగా మదన్ మోహన్ వాళ్ళ భర్త రాతపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చిండు. ఇది చాలా దురదృష్టకరం అనమాట. దీనిపైన ఇప్పుడు మరి గవర్నమెంట్ ఏం చేద్దో చూడాలి. ఇది